హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం మార్చ్ మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. మీ ప్రిపరేషన్ మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్స్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, గుజరాత్ ప్రభుత్వం గాలి కుంటు వ్యాధి నియంత్రణ కోసం ప్రత్యేకమైన మొబైల్ సేవలను ఉపయోగిస్తుంది. ఏ ప్రత్యేకమైన మొబైల్ సేవలను అంటే 1962 మొబైల్ వెటర్నరీ డిస్పెన్సరీస్ ఎంవిడి అనే ప్రత్యేకమైన మొబైల్ సేవలను ఉపయోగిస్తుంది. నెక్స్ట్, గుజరాత్ రాష్ట్రంలో పశువుల ఆరోగ్య పర్యవేక్షణ మరియు టీకా వివరాలను నమోదు చేయడానికి రూపొందించిన సాఫ్ట్వేర్ ఏది అంటే పశు ఆరోగ్య అనే సాఫ్ట్వేర్ రూపొందించారు. నెక్స్ట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నూతన అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే సాధ్వి నిరంజన్ జ్యోతి. నెక్స్ట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదాను కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది అంటే 101వ సవరణ చట్టం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గురించి తెలుపుతుంది అంటే ఆర్టికల్ 338B. ఆర్టికల్ 338B అనేది భారత రాజ్యాంగంలోని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గురించి తెలుపుతుంది. నెక్స్ట్, ఎన్సిబిసి అధ్యక్షునిగా జాతీయ వెనుకబడిన తరగతుల యొక్క అధ్యక్షునిగా మరియు సభ్యులుగా ఎవరు నియమిస్తారు అంటే అధ్యక్షుడిని సభ్యులను ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్లో అధ్యక్షునితో కలిపి మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 5 మంది. అధ్యక్షునితో కలిపి 5 మంది సభ్యులు ఉంటారు. నెక్స్ట్, భవ్య పథకం ప్రధానంగా ఏ రకమైన పరిశ్రమలను అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంది అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు. నెక్స్ట్, ఉగాది పండుగను కర్ణాటక రాష్ట్రంలో ఉగాది అని పిలువగా మహారాష్ట్రలో ఏ పేరుతో జరుపుకుంటారు అంటే గుడి పడ్వా అనే పేరుతో జరుపుకుంటారు మహారాష్ట్రలో. నెక్స్ట్, శిక్షా కాంతి 2.0 విద్యా సంస్కరణల కార్యక్రమాన్ని 2026 మార్చిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే పంజాబ్ ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్, శిక్షా కాంతి 2.0 పథకం యొక్క మొత్తం బడ్జెట్ ఎంత అంటే 3,500 కోట్లు. నెక్స్ట్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 2020 సెప్టెంబర్లో ప్రారంభించారు. నెక్స్ట్, ప్రస్తుతం 2026 నాటికి భారతదేశంలో ఎన్ని కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన మెట్రో లైన్ అందుబాటులో ఉంది అంటే 1143 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన మెట్రో లైన్ అనేది అందుబాటులో ఉంది. నెక్స్ట్, లీడార్ పరికరాన్ని గాలి వేగాన్ని కొలవడానికి ఏ కిరణాలు ఉపయోగిస్తుంది అంటే లేజర్ కాంతి కిరణాలు ఉపయోగించి లీడార్ అనే పరికరం గాలి వేగాన్ని కొలుస్తుంది. నెక్స్ట్, ఇటీవల మార్చి 14, 2026న గుజరాత్ రాష్ట్రంలోని మొట్టమొదటి సౌండింగ్ రాకెట్ను ఎక్కడి నుండి విజయవంతంగా ప్రయోగించారు అంటే బవలియారి ధొలేరా. నెక్స్ట్, గుజరాత్కు చెందిన ఏ ప్రైవేట్ స్పేస్ టెక్ స్టార్టప్ కంపెనీ ఈ సౌండింగ్ రాకెట్ను అభివృద్ధి చేసింది అంటే ఉమెన్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్. హోమ్ స్పేస్ రాకెట్ అండ్ ఎక్స్ప్లోరేషన్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తాజా అధికారిక నివేదికల ప్రకారం అంటే 2026 ప్రకారం ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మొత్తం కొబ్బరిలో
భారతదేశం వాటా సుమారు ఎంత శాతం ఉంది అంటే 30.37% భారతదేశం యొక్క వాటా. నెక్స్ట్, ఇటీవల మార్చి 2026లో సిఎస్ఐఆర్ చొరవతో ఒడిశా రాష్ట్రంలోనే మొట్టమొదటి స్మార్ట్ విలేజ్గా ఏ గ్రామం ఎంపికైంది అంటే కుసున్పూర్ అనేది ఎంపికైంది, ఆప్షన్ బి. నెక్స్ట్, వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్ కప్ 2026 టోర్నమెంటును ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే బ్యాంకాక్, థాయిలాండ్లో నిర్వహించబడింది. నెక్స్ట్, వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026లో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలను సాధించింది అంటే 5 పతకాలను సాధించింది. నెక్స్ట్, వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్ కప్ 2026 టోర్నమెంటులో భారతదేశానికి లభించిన ఏకైక బంగారు పతకాన్ని మహిళల 51 కేజీల విభాగంలో గెలుచుకున్న బాక్సర్ ఎవరు అంటే చంద్రికా పూజారి. నెక్స్ట్, పురుషుల 50 కేజీల విభాగంలో అద్భుతంగా రాణించి రజత పతకం సాధించిన భారతీయ బాక్సర్ ఎవరు అంటే ఎల్ అంబేద్కర్ బీటీ. నెక్స్ట్, మహిళల 57 కేజీల విభాగంలో సెమీఫైనల్స్ వరకు చేరుకుని భారతదేశానికి కాంస్య పతకం అందించినది ఎవరు అంటే రాధామణి లాంగ్జామ్. నెక్స్ట్, వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్ కప్ 2026 ఏ అంతర్జాతీయ క్రీడల క్వాలిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నిర్వహించబడింది అంటే యూత్ ఒలింపిక్ గేమ్స్ 2026 డాకర్, సెనగల్ అనే ప్రక్రియలో భాగంగా నిర్వహించబడింది. ఫ్రెండ్స్, మీరు ఈ సబ్జెక్టును ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకున్నా లేదా ఇదే టాపిక్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ ఇంకా మీరు డీప్గా నేర్చుకోవాలనుకున్నా లేదా ఈజీ ట్రిక్స్ తోటి ఈజీగా నేర్చుకోవాలనుకున్నా ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు చాలా ఈజీ ట్రిక్స్ అండ్ అలాగే స్టేట్ ఫైమ్ ఫ్యాకల్టీస్ అనేవారి చెప్పబడినటువంటి మంచి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ క్విజ్లు మరియు అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. సో టాపిక్ ఇంకా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్, తాజా జనాభా గణన 2027 ప్రకారం భారతదేశంలో ఎన్నో జనాభా గణన అంటే స్వతంత్ర భారతదేశంలో ఎన్నోది జరగబోతోంది అంటే 16వ జనాభా గణన. స్వతంత్ర భారతదేశం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 8వది, మొత్తంగా అయితే 16వది. నెక్స్ట్, జనాభా గణన 2027కు సంబంధించి సాధారణ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రెఫరెన్స్ తేదీగా దేనిని నిర్ణయించారు అంటే 1 మార్చి 2027. 1 మార్చి 2027 అనేది రెఫరెన్స్ తేదీగా నిర్ణయించారు. నెక్స్ట్, ప్రపంచ సంతోష నివేదిక 2026 ప్రకారం భారతదేశం మొత్తం 147 దేశాలకు గాను ఎన్నో స్థానంలో ఉంది అంటే 116వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచ సంతోష నివేదిక 2026లో వరుసగా 9వ సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసి ఫిన్లాండ్. ఫిన్లాండ్ అనేది ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. నెక్స్ట్, ప్రపంచ సంతోష నివేదిక 2026 ప్రకారం మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు సరైన క్రమం అంటే మొదటి నుంచి 3 వరకు వరుస క్రమం వచ్చేసి ఫస్ట్ ఫిన్లాండ్, తర్వాత ఐస్లాండ్, తర్వాత వచ్చేసి డెన్మార్క్. ఫస్ట్ టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి ఇవి వరుస క్రమంలో. నెక్స్ట్, మార్క్ లింటన్ చరిత్ర బహుమతి 2026ను గెలుచుకున్న ప్రముఖ చరిత్రకారుడు ఎవరు అంటే విలియం డాల్రింపుల్. నెక్స్ట్, విలియం డాల్రింపుల్ రాసిన ఏ పుస్తకానికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే ది గోల్డెన్ రోడ్, హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్ ది వరల్డ్ అనే పుస్తకానికి గాను ఈ అవార్డు అందుకున్నారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025తో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు అంటే ఇటీవల ఆ అవార్డుని ఎవరు అందుకున్నారు అంటే
నీతా ఎం అంబానీ. నీతా ఎం అంబానీ. నెక్స్ట్, ఇటీవల మార్చి 2026లో జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన కలింజర్ కోట ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 2026లో ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ప్రభుత్వ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం దీని యొక్క ప్రముఖ ఉద్దేశం. నెక్స్ట్, మార్చి 2026లో ఎన్పిసిఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ ఏ భారతీయ మాజీ క్రికెటర్ను భీమ్ పేమెంట్స్ యాప్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది అంటే ఇటీవల మహేంద్ర సింగ్ ధోని గారిని భీమ్ పేమెంట్స్ యాప్ అనేది కొత్త బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. నెక్స్ట్, భారతదేశంలో గిరిజన సంస్కృతి, హస్తకళలు మరియు వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే జాతీయ ఉత్సవం పేరేమిటి అంటే ఆది మహోత్సవ్. ఆది మహోత్సవ్. నెక్స్ట్, సజిబు చౌరౌబా ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నూతన సంవత్సర వేడుక అంటే మణిపూర్కు సంబంధించిన నూతన సంవత్సర వేడుక. సజిబు చౌయిరౌబో. నెక్స్ట్, సజిబు చౌయిరౌబా పండుగ ఏ నెలలో జరుపుకుంటారు అంటే మార్చి లేదా ఏప్రిల్లో జరుపుకుంటారు. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది అంటే అర్జెంటీనా అనేది WHO నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. నెక్స్ట్, మార్చి 2026లో ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కమాండర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయ దౌత్యవేత్త ఎవరు అంటే జావేద్ అష్రఫ్. నెక్స్ట్, మార్చి 2026లో ప్రదీప్ కుమార్ రావత్ స్థానంలో చైనాకు భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే విక్రమ్ దొరైస్వామి. నెక్స్ట్, మార్చి 2026లో నేపాల్ దేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ పార్లమెంటు సభ్యురాలిగా ఎవరు రికార్డు సృష్టించారు అంటే భూమికా శ్రేష్ఠ. నెక్స్ట్, 2026 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ప్రపంచ నీటి దినోత్సవం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి అంటే వాటర్ అండ్ జెండర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2025 సంవత్సరానికి ఇంగ్లీష్ విభాగంలో క్రిమ్సన్ స్ప్రింగ్ నవలకు గాను అవార్డు పొందిన రచయిత ఎవరు అంటే నవతేజ్ సర్నా. నెక్స్ట్, 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విజేతగా ఎవరు నిలిచారు అంటే ప్రొఫెసర్ కావే మదాని. నెక్స్ట్, స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు మరియు దీనిని ఏటా ఏ ఉత్సవాల సందర్భంగా అందజేస్తారు అంటే 1991 సంవత్సరంలో స్థాపించారు. దీనిని ప్రపంచ నీటి వారోత్సవాలు అనే ఆ ఉత్సవాల సందర్భంగా అందజేస్తారు. నెక్స్ట్, గత ఏడాది 2025లో వరద ముప్పు విశ్లేషణపై పరిశోధన చేసినందుకు గాను స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అందుకున్న హైడ్రాలజిస్ట్ ఎవరు అంటే ప్రొఫెసర్ గుంటర్ బ్లోస్ట్. నెక్స్ట్, ఇందిరమ్మ కుటుంబ బీమా జీవిత బీమా పథకాన్ని అధికారికంగా ఏ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది అంటే జూన్ 2, 2026 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు నుండి దీనిని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి ఎంత మొత్తం జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది అంటే 5 లక్షల బీమా కవరేజ్ అనేది లభిస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ రాసుకుని తరచూ రివిజన్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇంట్రెస్టింగ్ క్లాసెస్ మరియు మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
మరిన్ని వివరాలు మరియు అలాగే అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతుండండి. వచ్చే క్లాసులో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.